ఇదేం చేస్తుందో నాకు అర్థం కావడం లేదే. ఎక్సలెంట్ గంగా, చాలా బాగా వేశావు. వెరీ గుడ్. ఎక్సలెంట్ గంగా, వెరీ గుడ్. సూపర్ గంగా, చాలా బాగా వేసావు. అంతా బాగానే వేసావు గాని ఎందుకు ఏడుస్తున్న బొమ్మను వేశావు? నవ్వుతున్న బొమ్మను వేయచ్చు కదా. ఈ పాప ఎందుకు ఎడుతా ఉందో తెలుసా టీచర్? ఐ డోంట్ నో. నేను చెప్తాను. తన కట్టాన్ని చూసి కరిగిపోయే వాళ్ళు లేక, తన బాధను తీర్చే వాళ్ళు లేక ఏడుతా ఉంది టీచర్. ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా కట్టం వస్తే కన్నీళ్ళే వస్తాయి. కానీ ఎదుటి వాళ్ళ కట్టాన్ని చూసి మన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తేనే మనం నిజమైన మనుషులం అవుతామని మా గూడెంలో ఉండే తాత చెప్పేటోడు. గూడెంలో ఉండేటోళ్ళకి చదువు లేకపోయినా సంస్కారం ఉంటాది. ఎదుటి వాళ్ళకి సాయం చేసే మంచి మనసు ఉంటాది. కానీ ఈ పట్నంలో మనుషులే ఉంటారు అంతే. వాళ్ళలో మంచితనం, సాయం చేసే గుణం ఉండదు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే మనకెందుకులే అని చూసి ఉన్నట్టు ఉండిపోతారే తప్ప వాళ్ళ కన్నీళ్లను తుడిచే మనసు ఎవ్వరికీ రాదు. ఇయాల సీతకొచ్చిన కట్టం ఈడ కాకుండా మా గూడెంలో వచ్చుంటే ఈ పాటికి మేమంతా తలా ఓ చెయ్యేసి సీతను సంతోష పెట్టేలా చేసేటోళ్ళం. కానీ ఈడ నన్ను సాయం చేద్దామన్నా ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఈ కన్నీరు పెట్టే బొమ్మకైనా మనసుంటాది, మీకు మాత్రం మనసు రాదని తెలిసినది. నీకు సాయం చెయ్యాలని నీ బాధని నీ బొమ్మ రూపంలో వేసిన, కానీ ఎవరికీ జాలి కలగలేదు. నన్ను క్షమించు సీత. మంచి మనసు లేని మనుషులతో నన్ను పిక్నిక్కి వెళ్ళలేను. నీతోనే ఉంటాను. వెళ్ళి తీసుకో. మీరు చేసిన ఈ సాయానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను క్షమించండి. సీతకి సాయం చేయాలనే నానట్ట మాట్లాడినాను. అంతేకాని మీ మనసు కష్టపెట్టి
మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నన్ను క్షమించండి. నో గంగా, నువ్వు కాదు, మేమే నీకు సారీ చెప్పాలి. ఎంతసేపు స్కూల్ రూల్స్ గురించి ఆలోచించాం తప్ప సీతకు హెల్ప్ చేయాలని ఆలోచించలేదు. కానీ సాటి మనిషికి హెల్ప్ చేయడానికి మనసుంటే చాలని, రూల్స్ ఏమీ అడ్డురావని మాకు అర్థమయ్యేలా చెప్పావు. అందుకే నువ్వెప్పటికీ గ్రేట్. నాన్న కాదు, సీతకి సాయం చేసిన మీరంతా గ్రేట్. ఇదిగో సీత, ఈ డబ్బులు ఇచ్చేసి నువ్వు కూడా మాతో పిక్నిక్ వచ్చేసే. చాలా థ్యాంక్స్ గంగా. సీత, కమాన్, బస్ కి టైం అవుతోంది. ఆఫీస్ రూమ్ కెళ్ళి పిక్నిక్ పాస్ తీసుకుందుగాని రా. కమాన్ రా. పద సీత. రామ్మా. గంగా, నువ్వు సూపర్ గంగా. ఒసే గూడెం దానా, అది రానందుకు బాధపడ్డావు, కానీ నేను రానందుకు మాత్రం తెగ సంతోషపడుతున్నావు కదే. చూస్తానే, నువ్వెలా సంతోషంగా ఉంటావో అది చూస్తా. సంతోషం నీకింకో 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత పిక్నిక్ వెళ్ళలేకపోయానని ఏడుస్తూ ఉంటావు చూడు. స్టూడెంట్స్, మన బస్ వచ్చింది. అందరూ తొందరగా బయలుదేరండి, టైం అవుతోంది. కమాన్ కమాన్, త్వరగా రండి. స్టూడెంట్స్, మీ దగ్గర మనం పిక్నిక్ వెళ్ళడానికి పాసులున్నాయి కదా? ఓకే ఓకే, వాటిని చూపించి అందరూ బస్ ఎక్కండి. పాసులు లేని వాళ్ళు పిక్నిక్ రావడానికి కుదరదు, అర్థమైందా? ఓకే, ఫార్మ్ ఇన్ లైన్. ఓకే గంగా, జాగ్రత్తగా వెళ్ళే. పిక్నిక్ బాగా ఎంజాయ్ చేసిరా. హట్టానే మంగమ్మ గారు. గంగా, పాస్ చూపించు. ఒక్క నిమిషం టీచర్.
చూపించమంటే చూపించవేంటి? వాట్ హ్యాపెండ్? టీచర్, నా పాస్ కనిపించలేదు. వాట్? నీ పాస్ కనిపించడం లేదా? సరిగ్గా చూడు. లేదు టీచర్, అంతా చూసినాను, ఏడా లేదు. అసలు అది ఉంటేనే కదే నువ్వు వెతికినా దొరకడానికి. అదేంటి గంగా, అంత కేర్లెస్ గా ఉంటే ఎలా? ఇప్పుడు చూడు, నీ పాస్ లేనందుకు నువ్వు పిక్నిక్ వెళ్ళలేవు. లేదు, అట్ట జరగకూడదు. నన్ను పిక్నిక్ వెళ్ళాలి. నో గంగా, కుదరదు. పాస్ లేకపోతే పిక్నిక్ రావడానికి కుదరదు. పాస్లు ఉన్న వాళ్ళని ఎలౌ చేస్తారు, లేకుంటే వెనక్కి పంపించేస్తారు. అందుకే నేను మీ అందరికీ పాస్లు ఇచ్చేటప్పుడే వాటిని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పాను. నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా చెప్పు? పాస్ లేదు కాబట్టి నిన్ను తీసుకువెళ్ళడం కుదరదు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ప్లీజ్ టీచర్, ప్లీజ్. నన్ను జాగ్రత్తగానే ఆ పాస్ నేను బ్యాగ్ లో పెట్టుకున్నాను. ఎట్ట మాయమైందో నాకు తెలియదు. దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళండి టీచర్. చెప్తున్నాను కదా గంగా, పాస్ లేకుండా నిన్ను తీసుకువెళ్ళిన ప్రయోజనం ఉండదు. సో నువ్వు ఇంటికి వెళ్ళడమే బెటర్. ప్లీజ్ ప్లీజ్ టీచర్, ప్లీజ్. గంగా, ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళి ఇక్కడి నుంచి. మంగమ్మ గారు, ఏంటండి అట్ట ఆలోచిస్తున్నారు? ఇదంతా నా కళ. ఏం లేదు. ముందు నీ పాస్ చూపించు. షో యువర్ పాస్. ఆ, ఓకే, వెళ్ళు. నీ పాస్ ని నేను చింపేశానే. నువ్వెంత వెతికినా అది దొరకదు. నువ్వింక పిక్నిక్ కి వెళ్ళలేవే. గంగా, వాట్ హ్యాపెండ్? నా పాస్ కనిపించట్లేదు టీచర్. పాస్ కనిపించట్లేదా? పిక్నిక్ రావడానికి కుదరదు. గుర్తొచ్చింది టీచర్. నేను నా పాస్ ని జాగ్రత్తగా ఈ బుక్ లో దాచాను. ఇదిగోండి నా పాస్. ఓకే, గో. నేను ఆ పాస్ ని చింపేస్తే మళ్ళీ ఇదెలా వచ్చింది? ఏంటమ్మా మంగమ్మ, నువ్వు ఈ పాస్ ని సింపేసినా ఈ పాస్ ఎట్టా వచ్చిందా అని అవక్కైనావా? నువ్విట్టాటి పని చేస్తావనే నా జాగ్రత్తల్లో నేనున్నా. నువ్వు చింపింది జిరాక్స్. ఇది అసలు. వస్తాను, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. పిక్నిక్ కి నన్ను వదిలేసి వెళ్తున్నానని సంబరపడకే. నీతో పాటు నేను వస్తా. నీ అంతు చూస్తా. చూస్తుండు. నన్ను కాదని మీరంతా పిక్నిక్ వెళ్తారే? వస్తానే, నేను కూడా మీతో పాటు పిక్నిక్ వస్తా. అలాగే, నేను పిక్నిక్ నుండి రాగానే ఫోన్ చేస్తాను. టీచర్, మా మమ్మీ నన్ను కూడా పిక్నిక్ వెళ్ళమని చెప్పింది. మీతో పాటు నేను వస్తాను, తీసుకెళ్ళండి. మీ మమ్మీ చెప్పిందా? అదేంటి మాతో పంపించట్లేదని చెప్పింది? లేదు టీచర్,
ఇందాక నాతో చెప్పింది. కావాలంటే ఒకసారి ఫోన్ ఇవ్వండి, మీతోనే మాట్లాడిస్తాను. తీసుకో. హలో మమ్మీ. హలో హలో మమ్మీ, నీ వాయిస్ సరిగా వినిపించట్లేదు. హలో మమ్మీ. టీచర్, ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టున్నాయి, అక్కడికి వెళ్ళి చేస్తాను. సరే, త్వరగా ఇవ్వు, అవతల టైం అవుతుంది. ఓకే టీచర్. ఆ సైకియాట్రిస్ట్ ఇంకా రాలేదేంటమ్మా? ఇందాకే ఫోన్ చేశానమ్మా, ఓ 5 నిమిషాల్లో వస్తానంది. హలో మమ్మీ, నేను మంగని. అమ్మా మంగ, ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా. ఇక్కడ పిల్లలందరూ పిక్నిక్ కి వెళ్ళిపోయారు. నేను ఒక్కదానే ఉన్నాను. ఇంకా నాతో పాటు మా సంగీతం టీచర్ కూడా ఉంది. తనతో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి సంగీతం నేర్చుకుంటానమ్మా. వద్దమ్మా, నేను వస్తున్నాను, నువ్వు ఇంటికొద్దు గాని. అది కాదు మమ్మీ, ఇంటికొస్తే బోర్ కొడుతుంది. కనీసం గంగ ఉంటే తనతోనైనా ఆడుకునేదాన్ని. తను కూడా లేదు కాబట్టి నాకు బోర్ కొడుతుంది. మనసంతా ఏదోలా ఉందమ్మా. ప్లీజ్, కనీసం నేను కాస్త రిలాక్స్ అవ్వడానికైనా వెళ్తాను. కాదనకు. సరే సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మమ్మీ, నువ్వు లైన్లోనే ఉండు, టీచర్తో మాట్లాడు. ఇదే మాట టీచర్తో కూడా చెప్పు. నువ్వు చెప్తే గానీ నేను తీసుకెళ్ళంటుంది. సరే అయితే ఇవ్వు. టీచర్, మా మమ్మీ లైన్లో ఉంది. చెప్పండి మేడం. టీచర్, తను బాగా డిస్టర్బ్ అయింది. మీతో తీసుకువెళ్తే కాస్త రిలాక్స్ అవుతుంది. తీసుకెళ్ళండి. మరి ప్రిన్సిపల్ గారికి తెలిస్తే? ఆవిడికి నేను సర్ది చెప్తాను. తనని మాత్రం మీతో తీసుకువెళ్ళండి ప్లీజ్. ఓకే మేడం, మీరు చెప్పారు కాబట్టి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. మీ మమ్మీ తీసుకెళ్ళమంది, పద వెళ్దాం. ఒసే గంగా, వస్తున్నానే. అమ్మా, ఏమైందమ్మా? మంగేం మాట్లాడింది? బోర్గా ఫీల్ అవుతున్నానని వాళ్ళ సంగీతం టీచర్ ఇంటికి వెళ్ళి సంగీతం నేర్చుకుంటాను అంటుందమ్మా. పోనీలే, మంచి పని చేసింది. ఏ మంగా, నువ్వెందుకు బస్ ఎక్కావు? తొందరగా దిగు, లేదంటే టీచర్ తిడుతుంది. ఒరే బండ బావా, టీచరే నన్ను బస్ ఎక్కమందిరా. టీచర్ ఎక్కమందా? అవును, ఒక్క టీచరే కాదు, మా మమ్మీ కూడా పిక్నిక్ కి వెళ్ళమని చెప్పింది. సో నేను కూడా మీతో కలిసి పిక్నిక్ వస్తున్నాను. అమ్మగారు మిమ్మల్ని పిక్నిక్ వెళ్ళమని చెప్పినారా? ఏంటి, నమ్మలేకపోతున్నావా? ఇది నిజం. పిక్నిక్ కి నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావని నీకు తోడుగా ఉండమని పంపుతుంది. రాజేశ్వరమ్మ అట్ట చెప్పుండదు. మంగమ్మ ఏదో చేసినది. ఇప్పుడేం చేయడం? మంగా, ఇంకా నిలబడ్డావేంటి? గో అండ్ సిట్. కూర్చుంటాను టీచర్. టీచర్, మంగ కూడా మనతో పాటు పిక్నిక్ వస్తుందా? ఎస్, వాళ్ళ మదరే తీసుకెళ్ళమన్నారు.